ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు విసుగకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని బోధించారు. కాబట్టి ఈరోజు విశ్వాసంతో అవసరతలో ఉన్న వారందరి కొరకు మనం ప్రార్థిద్దాం. మీరు కూడా పూర్ణ హృదయంతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రభువు తన చిత్తానుసారముగా మనకు సమాధానములు అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు చెల్లించున్నాము దేవా. తండ్రి లేని వారికి తండ్రిగాను, వితంతువులకు న్యాయకర్తగాను, బలహీనులకు ఆశ్రయముగాను ఉండే మీ ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈరోజు వృద్ధులు, వితంతువులు, అనాథలు మరియు వివిధ రకాల బలహీనతలలో ఉన్న వారందరినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి. వృద్ధులందరినీ మీ కృపతో ఆశీర్వదించండి. వారి శరీరములకు ఆరోగ్యమును, వారి మనసులకు సమాధానమును అనుగ్రహించండి. వయసు రీత్యా కలిగే బలహీనతల మధ్య వారు నిరుత్సాహపడుకుంటున్నట్లు వారిని బలపరచండి. వారి జీవిత అనుభవంలో కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు కృప చూపండి. వారిని గౌరవించే హృదయమును కుటుంబ సభ్యులందరికీ దయచేయండి. ప్రభువా, వితంతువులందరినీ మీ ప్రేమతో ఆదరించండి. వారి కన్నీళ్లను తుడిచి వారి అవసరంలో మీ సమృద్ధి చొప్పున తీర్చండి. ఒంటరితనము, నిరాశ, భయము వారిని చుట్టుకొనుకున్నట్లు మీ సమాధానంతో నింపండి. వారికి తోడుగా నిలిచే మంచి సహాయకులను మీరు సిద్ధపరచండి. వారి జీవితములను భద్రపరచండి. ప్రభువా, అనాథ పిల్లల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. వారికి ప్రేమను, సంరక్షణను, రక్షణను అనుగ్రహించండి. వారి చదువులలో కృప చూపండి. మంచి భవిష్యత్తును వారికి దయచేయండి. వారు తమ జీవితాలలో మీ ప్రేమను అనుభవించి ధైర్యముతో ముందుకు సాగునట్లు సహాయం చేయండి. వారి కొరకు శ్రమపడుచున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. ప్రభువా, శారీరకముగా బలహీనులై ఉన్న వారిని బలపరచండి. రోగములతో, బాధలతో పోరాడుచున్న వారికి స్వస్థాన్ని గ్రహించండి. మానసిక ఆందోళనలు, నిరుత్సాహము, ఒత్తిడిలతో బాధపడుచున్న వారికి మీ శాంతిని, సమాధానాన్ని ప్రసాదించండి. వారి హృదయాలలో నిరీక్షణను నింపి మీ బలమును అనుభవించినట్లు వారి పట్ల మీ కృపను చూపండి తండ్రి. ఒంటరితనంలో జీవించున్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారిని మీరు ఎప్పుడున్నూ విడువని ఎడబాయని దేవుడుగా వారికి తోడుగా ఉంటావని వారు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడానికి సహాయం చేయండి. మీ సన్నిధిని వారికి ధైర్యముగా, ఆదరణగా ఉండినట్లు చేయండి. వారి జీవితంలో సంతోషమును, సమాధానమును తిరిగి నింపండి. ప్రభువా, వృద్ధాశ్రమంలో, అనాథాశ్రమంలో మరియు బలహీనులకు సేవ చేసే సంస్థలను ఆశీర్వదించండి. అక్కడ సేవ చేయుచున్న సేవకులకు ప్రేమగల హృదయమును, సహనమును, జ్ఞానమును అనుగ్రహించండి. వారి ద్వారా అనేకులు ఆదరించబడి సహాయం పొందినట్లు కృప చూపండి. ఈ పరిచర్యల కొరకు కావలసిన ప్రతి అవసరమును మీరు సమకూర్చండి తండ్రి. సమాజంలో నిర్లక్ష్యం చేయబడిన వారిని జ్ఞాపకం చేసుకునే హృదయమును మాకు అనుగ్రహించండి. అవసరంలో ఉన్న వారికి సహాయపడట్లో మమ్మల్ని వాడుకొనండి. మీ ప్రేమను క్రియారూపంలో చూపించే జీవితమును మాకు దయచేయండి దేవా. ఈరోజు వివిధ పనుల నిమిత్తము ప్రయాణిస్తున్న మీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి పనిని మీరు సఫలపరచండి. ప్రయాణాలలో వారికి కావలసిన భద్రతను దయచేయండి. రాకపోకల్లో మీ క్షేమాన్ని వారికి దయచేయమని మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.